నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అమ్మఒడి నగదు బదిలీ పథకంలో ప్రభుత్వం కోతలు విధించింది. లబ్ధిదారులకు 15,000 పంపిణీ చేయాల్సిన చోట 13,000 రూపాయలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ నగదు పంపిణీ బాధ్యతను గతంలో పాఠశాలలే నిర్వహించేవి. ఇప్పుడు ఆ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు బదలాయించింది. ఈ పథకం అందుకోవాలంటే లబ్ధిదారులు 7 అంచెల ధృవీకరణ ఉత్తీర్ణులు కావాలంటూ ప్రభుత్వం విధించిన నిబంధన లబ్ధిదారుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి అమ్మఒడి పథకం వర్తిస్తున్న నిబంధనతో తల్లులు పిల్లలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ పథకం అమలుకు ఇన్ని నిబంధనలు అవసరమా? ప్రభుత్వం అసలు లక్ష్యం ఏంటి? ఇన్ని ఆంక్షల మధ్య పేద పిల్లలు అమ్మఒడి ప్రయోజనాలు అందుకునేది ఎలా? ఇది నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు బుద్ధ చక్రధర్ గారు, లిప్టెక్ ఇండియా పరిశోధకులు, విశాఖపట్నం నుంచి. అట్లాగే ఎన్ శాంతిప్రియ గారు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల నుంచి. రైట్, ముందుగా చక్రధర్ గారు, రాష్ట్రంలో అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోతపడే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? దానికి కారణాలు ఏంటి? అట్లాగే ఈ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారండి? నమస్కారం అండి. అమ్మఒడి పథకము మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా 2020 జనవరి 9న ప్రారంభం చేసినప్పుడు అర్హులైన తల్లులందరికీ, అంటే వాళ్ళు ఎవరైతే పిల్లల్ని బడికి పంపిస్తున్నారో బీపీఎల్ కుటుంబాలకు చెందిన తల్లులకు 15,000 రూపాయలు మేము నగదు బదిలీ చేస్తామనే వాగ్దానంతో ఈ పథకం ప్రారంభమైంది. అయితే 2021, 22 వచ్చేసరికి, అంటే 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం చూసుకుంటే పథకంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గిందేమో అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరంలో చాలా పెరుగుదల మనకు లబ్ధిదారుల సంఖ్యలో కనిపించినా, ఇక 21 నుంచి 22 అంటే ఈ సంవత్సరం చూస్తే మనకు చాలా తరుగుదల కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు గత సంవత్సరం మనకు దాదాపు 43.6 లక్షల మంది రైతులు తల్లులు ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటే ఈ సంవత్సరం 43.2 లక్షల మంది ఉన్నారు. అంటే సుమారు ఒక 35,500 మంది ఎలిజిబిలిటీ లిస్టులో తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. అయితే ఈ అంకెల్లో కూడా చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఏప్రిల్ నెలలో మన విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ 44 లక్షల పైచిలకు తల్లులకు 2021 సంవత్సరంలో మేము బెనిఫిట్స్ అందించామని చెప్తున్నారు. అదే నిజమైతే ఇక తరుగుదల ఇంకా మనం ఇప్పుడు నేను చెప్పిన 35,500 కంటే చాలా ఎక్కువ స్థాయిలో మనం ఉందని మనం అనుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైన సమస్య. రెండవ విషయం ఏమంటే, ఎలిజిబిలిటీ లిస్టులోకి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఖచ్చితంగా అందుతాయనే గ్యారంటీ ఏం లేదు. ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం చెప్పిన అన్ని అర్హతలు ఉన్నవాళ్ళని, కానీ నిజంగా లాస్ట్కి వచ్చేసరికి పేమెంట్ వరకు ఎంతమందికి వచ్చిందనే దానిపైన మనకు సమాచారం అయితే ప్రభుత్వము పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు. ఎలిజిబిలిటీ లిస్టు యునిక్ ఎలిజిబుల్ మదర్స్ నెంబర్ చెప్తున్నారు, కానీ ఫైనల్గా ఎంతమంది తల్లులకు డబ్బులు వచ్చినాయి అనే మాట అయితే వాళ్ళు చెప్పడం లేదు. అందుకని ఈ నెంబర్లో కూడా మనకు చాలా సందిగ్ధత ఉంది. అయితే ఒక విషయం అయితే కన్ఫర్మ్ ఏంటంటే, ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదు. అందుకనే మనం రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు పిల్లలు చాలా ఆందోళనతో బ్యాంకుల చుట్టూ, సచివాలయాల చుట్టూ, వాలంటీర్ల చుట్టూ తిరగడం మనం చూస్తున్నాం. ఓకే, రైట్. శాంతిప్రియ గారు, ప్రస్తుతం అమ్మఒడి నగదు బదిలీలో 7 అంచెల ధృవీకరణ విధానంతో అర్హులకు ఎలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయండి? అట్లాగే ఈ 75% హాజరు తప్పనిసరి నిబంధనతో ప్రయోజనం ఉందా అండి? ఇప్పుడు అమ్మఒడి పథకం తీసుకుంటే సార్ 7 అంచెల ప్రక్రియ అన్నారు కదా, దాంట్లో మన బేసిక్ ఒక పాయింట్ తీసుకుందాము. 300 యూనిట్ల కరెంటు వినియోగం. అది ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి కూడా 300 యూనిట్లు అనేది చాలా కామన్గా వచ్చే విషయం సార్. సో దానివల్ల కూడా చాలామంది కోల్పోయే అవకాశం ఉంది. అలాగే మన ఆన్లైన్లో చేసిన డిజిటల్ డేటా, అంటే ఇప్పుడు చాలా చోట్ల భూములు పంచుకోవడం జరిగింది, అవన్నీ చేయడం జరిగింది. సో అవన్నీ డిజిటలైజేషన్ కొన్ని చోట్ల కాలేదు, చాలా చోట్ల కాలేదు. సో సడన్గా ఇప్పుడు ఆఖరి నిమిషంలో 7 అంచెల ప్రక్రియ ఉంటుంది అని అనౌన్స్ చేయడం వల్ల చాలామంది ఇప్పుడు హైరాణ పడిపోతూ చేయించుకోవడం అంటే కష్టం కదా సార్. అలాగే ఇప్పుడు 75% హాజరని చెప్పారు. మీరు మామూలుగా తీసుకుంటే రూరల్ ఏరియాస్లో, వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, లేకపోతే విద్యార్థులు ఎక్కువగా పనులకు వెళ్ళే ప్రాంతంలో ఎక్కువగా హాజరు శాతం ఎప్పుడు తక్కువనే ఉంటుంది సార్. సో 75% అనే ఒక ప్రమాణం పెట్టడం వల్ల కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా కనిపిస్తుంది అంటే, లబ్ధిదారులను మనం చూస్తున్నాం, ఫస్ట్ సంవత్సరం కంటే సెకండ్ సంవత్సరం లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు, కానీ 3వ సంవత్సరం చాలా గణనీయంగా తగ్గిపోయినారు. కారణం ఏమంటే 7 అంచెల ప్రక్రియలో ఏదో ఒక చోట పేరెంట్స్కు లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఇప్పుడు కొత్తగా పెట్టారు కేవైసీ. ఈ కేవైసీ
ఇంతగా చదువుకున్న మనం కూడా ఇటువంటి డిజిటల్గా ఈ నాలెడ్జ్ లేని వాళ్ళం సార్. చాలామందికి ఉండదు ఈ కేవైసీ ప్రక్రియ లాంటివన్నీ. సో మనం రూరల్ ఏరియాస్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో కానీ ఉన్న పేరెంట్స్ అలా వాళ్ళు ఎలా కేవైసీ చేయించుకుంటారు, ఎలా ఈ కేవైసీ చేయించుకుంటారు. సో ఇలా ఆఖరి నిమిషంలో ఇలాంటివన్నీ పెట్టడం ఏమంటే కేవలం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటూ పోవడానికి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న ఒక చిన్న కుట్రలాగా మనం భావించుకోవచ్చు. రైట్, ఓకే అండి. చక్రధర్ గారు, అమ్మఒడిలో 15,000 రూపాయలకు ఇవ్వాల్సిన చోట ఇకపై 13,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇట్లా ఎందుకండి పథకం విలువలో కోత విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? గతంలో కూడా 1,000 రూపాయలు కోత విధించిన పరిస్థితి ఉంది కదా. నిజానికి మనం చూస్తే అమ్మఒడిలో ప్రభుత్వ లెక్కలు చూసినప్పుడు మనము 6,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు అమ్మఒడి కార్యక్రమానికి అని చెప్తున్నారు. 2020 సంవత్సరంలో 6,500 ఉంది, 2021లో కూడా 6,500 కోట్లే ఉంది, ఈ సంవత్సరం కూడా 6,500 కోట్లే ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవైపు మేము లబ్ధిదారులు పెంచదలుచుకున్నామని ప్రభుత్వం అనేటప్పుడు ఖచ్చితంగా మనకి బడ్జెట్ పెంచాలి కదా, కానీ అలాంటి పెంపుదల ఏమీ మనకు లేదు. రెండవది ఏంటంటే మొదటి సంవత్సరం కూడా మనకు 6,500 కోట్ల కేటాయింపులో 6,100 కోట్లు మాత్రమే మనం ఖర్చు పెట్టాము. రెండో సంవత్సరంలో 6,300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. సో ఇలాగ ఇప్పుడు మొదటి సంవత్సరం 15,000, తర్వాత ఏమో 14,000 అయింది, ఇప్పుడు ఇక 13,000 అయింది. అంటే ఏదో ఒకటి చేసి ఎక్కువ డబ్బులు అంటే కేటాయింపు ఎక్కువగానే చేసినా కూడా 6,500 తగ్గించలేదని మేము చెప్తున్నా, వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నా కూడా, కానీ నిజానికి ఖర్చు విషయానికి వచ్చేసరికి బాగా తగ్గిద్దామనే ఆలోచనతోనే అలా చేశారని మనకు అర్థమవుతుంది. ఇది 2 రకాలుగా తగ్గిద్దామని అనుకుంటున్నారని అనిపిస్తుంది. ఒకటి ఏమిటంటే మనకు 15,000 రూపాయలది 13,000 రూపాయలు చేయడం ఒకటి. రెండవది లబ్ధిదారుల సంఖ్య అంటే ఎలిజిబుల్ మదర్స్ ఎక్కువగానే చూపించి, ఇప్పుడు మేడం చెప్పారు ఈ కేవైసీకి సంబంధించి మనకు జూన్ 20వ తారీఖు డేటా చూస్తే మనకు రాష్ట్రం మొత్తంలో 1.53 లక్షల మంది తల్లులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. అంటే మరి వీళ్ళందరికీ డబ్బులు వచ్చే అవకాశం లేదు. అంటే ఒకవైపు ఇవ్వాల్సిన దానికన్నా తగ్గించడము, రెండోది లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడము, ఈ రెండింటి ద్వారా డబ్బులు తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుందని మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. చక్రధర్ గారు, అయితే ఒక విషయం, తాజా వార్త చూస్తే నిధుల కొరతతో దుల్హన్ పథకం రద్దు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపిన పరిస్థితి అండి. అయితే ఇది దేనికి సంకేతం అండి? మనకు అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడ కూడా బయటకు వచ్చి మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము అందుకని ఇవన్నీ మేము చేయాల్సి వస్తుంది అంటే అమ్మఒడి లబ్ధిదారులు తగ్గించడం కానీ లేకపోతే 15,000 రూపాయల బదులు 13,000 ఇస్తున్నామనే మాట ఎక్కడ ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఈరోజు కోర్టులో ఏదైతే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి మేము ఒక పథకాన్ని మేము డిస్కంటిన్యూ చేస్తున్నాము, దానికి కారణం ఏమంటే మా దగ్గర నిధులు లేవని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. మనము దీన్ని బట్టి ఇక అమ్మఒడి కాదు మరి సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ఈ బడ్జెట్ కోతలు విధిస్తారేమో, అందాల్సిన వాళ్ళకి చాలామందికి అందవేమో అనే ఆందోళన అయితే ప్రజల్లో ఉంది. రైట్ అండి. శాంతిప్రియ గారు, గతంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన అమ్మఒడి నిర్వహణ ఇప్పుడు గ్రామ వాలంటీర్లకు అప్పగించడంలో మతలబు ఏంటండి? గత ఫస్ట్ 2 సంవత్సరాలు విద్యాశాఖ ఆధ్వర్యం జరిగింది సార్ అమ్మఒడి వితరణ. సో అది నిష్పక్షపాతంగా జరిగింది. నా దృష్టిలో అయితే ఇప్పుడు గ్రామ వాలంటీర్లకు అప్పచెప్పారు. వాలంటీర్లు అంటే ఎవరు? ఈ ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల వద్దకు చేర్చి ఒక ఏజెంట్స్ లాగే మనం వాళ్ళని అట్లే కన్సిడర్ చేసుకోవాలి. సో మొట్టమొదటిగా ప్రభుత్వానికి దీనివల్ల వచ్చేది ఏమంటే విపరీతమైన ప్రచారం. సో అంటే ఎలా అంటే అమ్మఒడి అనేది జగన్ గారు ఇస్తున్న అత్యుత్తమ పథకం అని వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఒక మంచి అవకాశాన్ని కల్పించినట్టు ఉంటుంది. రెండవది ఏంటంటే సార్ పక్షపాత ధోరణి, కొన్ని చోట్ల పక్షపాత ధోరణి కూడా అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ నిధులు మళ్ళీ వాళ్ళకు ఇవన్నీ అంటే ఈ నిధులను మళ్లింపు దగ్గర వాళ్ళు సానుకూల ధోరణి వ్యక్తం చేస్తూ వాళ్ళకు అనుకూలం లేని చోట వాళ్ళకు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి సార్, ఇంకోటి లబ్ధిదారుల సంఖ్య అనేది నిర్ణయించే హక్కు ఇప్పుడు వాలంటీర్ల చేతిలోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో వాలంటీర్లు ఎంతమంది నిర్ణయించగలిగితే వాళ్ళ చేతిలో ఉంటుంది ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య యొక్క నిర్ణయం. సో ఇలా వల్ల కూడా లబ్ధిదారులను కుచించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రభుత్వం ఇస్తున్నాము చేస్తున్నాము అని అంటుంది, కానీ ఫీల్డ్ లెవెల్కి వచ్చేసరికి వివిధ మార్గాల ద్వారా ఎలా తగ్గించుకుంటే బాగుంటుంది, లబ్ధిదారులకు ఎలా సంఖ్య ఎలా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ 7 అంచెల పద్ధతి కావచ్చు, ఈ కేవైసీ కావచ్చు, ఇప్పుడు అదాగా గతంగా మనకి ఏం చేశారంటే అకౌంట్ ద్వారా మనకు అమౌంట్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆధార్ బేస్డ్ అంటే ఆధార్తో లింక్ అయి ఉన్న అకౌంట్కు వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఆధార్ పేమెంట్ చేస్తున్నారు. సో ఆధార్ పేమెంట్ చేసుకోవాలంటే NPIC చేయించుకొని ఉండాలి వాళ్ళు. సో అలా అంటే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ.
అదంత సరళంగా ఉండే ప్రక్రియ కాదు. సో ఇలా డిఫరెంట్గా అంటే వాళ్ళకి తోచినట్టుగా విధి విధానాలు మార్చుకుంటూ వెళ్తూ ఉంటే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోయి చివరకు వాళ్ళు అనుకున్న అంటే వాళ్ళు అనుకున్నారు ఏమనుకున్నారంటే లైక్ ఎక్కువ లబ్ధిదారులు తగ్గించాలనే దానికి ఇవన్నీ కూడా మార్గాలుగా మనకు అనిపిస్తున్నాయి సార్. అయితే శాంతిప్రియ గారు, ఈ పిల్లల తల్లిదండ్రులు గ్రామ స్థాయిలో చాలా ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి ఈ కేవైసీ మీద ఇంత అవగాహన ఉండదండి. పట్టణ ప్రాంతాలు కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే గ్రామాల్లో వాళ్ళ తల్లిదండ్రులకు కొంచెం అవగాహన తక్కువ ఉండే పరిస్థితి, వాళ్ళకి ఎట్లాంటి సవాళ్ళు ఉంటాయండి? చాలామందికి సార్, చాలామందికి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ చాలామంది లిటరేట్స్ కూడా ఈ కేవైసీ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆధారు అకౌంట్ లింక్ అయి ఉండాలి, తర్వాత ఇద్దరి పేర్లు వైట్ రేషన్ కార్డులో ఉండాలి. ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా చాలా రేషన్ కార్డ్స్ కూడా తీసివేయడం జరిగింది. సో రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్కి ఇవ్వడం జరిగింది, కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయి. సో ఆ రేషన్ కార్డ్స్ ప్లస్ అక్కడ ఉన్న డేటా మన విద్యాశాఖ ఉన్న చైల్డ్ ఇన్ఫో డేటాకు మ్యాచ్ కావాలి. సో ఇలా చాలా రకాలుగా మ్యాచ్ చేయాలంటే చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతాయి సార్. ప్లస్ పేరెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం కదా సార్, చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఈ డిజిటలేషన్ నాలెడ్జ్. సో అటువంటి చోట్ల మనం ఈ కేవైసీ లాంటిది ఇవన్నీ పెట్టడం ద్వారా అసలు ఛాలెంజింగ్ వాళ్ళకి అసలు నాకు తెలిసి వాళ్ళు అయోమయ స్థితిలో ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సార్. సో ఇది ఇలా ఇబ్బంది పెట్టడం అనేది భావ్యం కాదు సార్. రైట్, ఓకే. చక్రధర్ గారు, ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకేజీ ప్రక్రియలు పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ బ్యాంకుల వద్ద ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారండి? మనము ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నామండి. ఒకటి ఈ కేవైసీ చేయించుకోవడం ఒకటి, రెండవది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఒకటి. ఈ కేవైసీకి సంబంధించి ఆల్రెడీ మేడం చెప్పారు ఏంటంటే వాలంటీర్లు చుట్టూ తిరగాల్సి రావడము. రెండవది టు బి ఫేర్ టు వాలంటీర్స్ ఆల్సో, యాక్చువల్గా యాప్లో చాలా టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వల్ల చాలామంది చేయించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టు 1,53,000 మంది రాష్ట్రం మొత్తంలో ఈ కేవైసీ చేయించుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటివి ఇంతకు గతంలో లేవు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నియమాలు అనమాట. అంటే ప్రభుత్వం ఏమంటుందంటే అనర్హులకు దూరంగా ఉంచడం కోసం మేము తీసుకొచ్చామని చెప్తుంది, కానీ ఇది ఒక చాలా పెయిన్ఫుల్ ఎక్సర్సైజ్గా ఉందన్నమాట. రెండోది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అది చాలా వేరే స్థాయి సమస్య. అది అందులో ఏంటంటే ప్రతి అర్హులైన వాళ్ళు ఎవరైతే బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేయించుకోవాలి, ఎన్పిసిఐతో లింక్ చేయించుకోవాలి. అయితే మేము పరిశీలించింది ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ బ్యాంకుల్లో ఈ ఆధార్ మ్యాపింగ్కి ఎన్పిసిఐ మ్యాపింగ్కి మధ్య చాలామంది బ్యాంకర్స్కి తెలియదు. వాళ్ళు ఏమంటున్నారంటే అయిపోయింది, మేము మ్యాప్ చేసేసాం, వెళ్ళిపోండి అంటున్నారు. అయితే ప్రజలు సొంతంగా తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది కానీ ఆన్లైన్లో దానికి ఆధార్ ఫోన్ లింక్ అయి ఉండాలి. అది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. అంటే బ్యాంకు వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళు వినేసి రావాలి తప్ప నిజంగా అయిందా లేదా అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. అయితే ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే అసలు ఈ ఆధార్ పేమెంట్కు అంటే అకౌంట్ పేమెంట్ నుంచి ఆధార్ పేమెంట్కు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆ మార్చడానికి గల కారణం ఏంటి? మీరు ఏదైనా ఒక స్టడీ లాంటిది ఏదైనా చేశారా? 2 సంవత్సరాలు అకౌంట్ పేమెంట్ సిస్టమ్ వాడారు కదా, ఈ సంవత్సరం కొత్తగా మార్చడం కోసం మీరు ఎవరైనా కన్సల్ట్ చేశారా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ మేము సమాచార హక్కు చట్టం కింద ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రయత్నం చేసినప్పుడు మాకు పెద్దగా ఎలాంటి సమాధానము సంతృప్తికరమైన సమాధానాలు అయితే రాలేదు. కానీ బాటమ్ లైన్ ఏంటంటే మనకు ఈ కేవైసీ అలానే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఈ రెండు కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్స్క్లూడ్ చేయడానికి బెనిఫిషరీస్ని అవకాశం ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నేను ఎక్కడి నుంచో చెప్పడం లేదు. మనము ఇప్పుడు ఉదాహరణకు ఉపాధి హామీ పథకం చూసుకుంటే అందులో కనీసం 5% లావాదేవీలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్యల వల్ల అన్నమాట. నిజానికి అదే సంఖ్య కానీ మనం ఇక్కడ అమ్మఒడిలో కానీ చూసుకుంటే చాలా పెద్ద సంఖ్య వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదే సమస్య రైతు భరోసాలో కూడా ఉంది. రైతు భరోసాలోని మనకు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్యల వల్ల దాదాపు 2,20,000 మందికి బెనిఫిట్స్ ఆగిపోయినట్టు గత సంవత్సరం సమాచారం మనకు తెలుస్తుంది. ఇప్పుడు అంటే అది 2.5% అనమాట ఓవరాల్ బెనిఫిషరీ చూసినప్పుడు, దాదాపు 2.5 to 3%. సో అదే లెక్కన మనం చూసుకుంటే ఇది చాలా పెద్ద స్థాయిలో ఎక్స్క్లూడ్ అవ్వడానికి అవకాశం ఉంది. 2 నుంచి 3 లక్షల మంది అంటే అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వము మీకు పైసలు ఇస్తాము, మీకు అర్హత ఉందని ప్రభుత్వం ఒప్పుకున్నా కూడా 2 నుంచి 3 లక్షల మందికి డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇది మనము ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు ఈ కేవైసీ ప్లస్ మనము ఎన్పిసిఐ మ్యాపింగ్ రెండు కలిపి దాదాపు 4-4.5 లక్షల మందిని ఎక్స్క్లూడ్ చేసే ప్రమాదం ఉందని నేను భావిస్తున్నాను. రైట్ అండి.
శాంతిప్రియ గారు, ఈ అమ్మఒడి పథకంపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయండి. ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల కన్నా కూడా ప్రైవేటు విద్యా సంస్థలకే అధిక ప్రయోజనం చేకూరుతోందని, ఈ విమర్శలను మీరు ఎట్లా చూస్తారండి? ప్రస్తుతం ఉన్న డేటాను తీసుకుంటే ఇప్పుడు మనకు దాదాపుగా 46% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 54% విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా అక్కడ ఆల్రెడీ ఎక్కువగా ఉన్నట్టే సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు తెస్తున్న కొత్త జీవోలు మన రీసెంట్గా తెచ్చారు 117 రేషనేషన్ జీవో అని. సో అలా చేయడం అంటే అలాగే మర్జింగ్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ అంటే ప్రైమరీ స్కూల్స్ తీసుకొచ్చి హై స్కూల్స్లో మర్జ్ చేయడం లాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే సార్ రాను రాను ఇటువంటి అంటే మేము అడిగిన అంటే నిష్పత్తి విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి, అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం, అలాగే సఫిషియెంట్ టీచర్స్ లేకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. సో ఇప్పుడు అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా ఇస్తారు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఇస్తారు. సో ఎక్కడైతే మన ప్రభుత్వ పాఠశాలల యొక్క అంటే ఇలా చేయడం వల్ల ప్లస్ టీచర్లకు బోధనేతత్వాన్ని అప్పగించడం, యాప్ల భారం పెట్టడం ఇలాంటి చాలా వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు కొంచెం పడిపోతుండడం వల్ల ఆటోమేటిక్గా విద్యార్థి ప్లస్ ఇంకోటి ఇప్పుడు చెప్పారు మెర్జింగ్ అని చెప్పారు సార్. ప్రైమరీ స్కూల్స్ తీసుకొచ్చి హై స్కూల్స్లో కలిపేశారు. సో అక్కడ చాలా చోట్ల విద్యార్థులు చాలా దూరం ప్రయాణించి వేరే హై స్కూల్స్కు అంటే 3rd క్లాస్ విద్యార్థి కూడా చాలా దూరంలో వెళ్ళి ఉన్న హై స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా విద్యార్థికి 15,000 వస్తుంది, నేను ప్రైవేట్ బడికి పోయినా వస్తుంది, గవర్నమెంట్ బడిపైన వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థి తనకు దగ్గరగా ఉన్న ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలా చేస్తూ ఉండడం వల్ల కూడా మనం తీసుకుంటే నిదానంగా మనకు గవర్నమెంట్ ప్రభుత్వ యొక్క విద్యా ప్రమాణాలు పడిపోవడం లేకపోతే విద్యా వ్యవస్థ కుంగిపోవడం అనే స్థాయికి వచ్చి టోటల్గా ప్రైవేటీకరణ వైపు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం చెప్పొచ్చు అప్పుడు ఖచ్చితంగా అమ్మఒడి అనేది ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ లబ్ధిగా అవకాశం ఉంటుందని చెప్పి. చక్రధర్ గారు, ఈ విషయంపై మీరేం చెప్తారండి? ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాల కన్నా ప్రైవేట్ విద్యా సంస్థలకి అధిక ప్రయోజనం ఉన్న విమర్శలపై మీ పరిశీలనలో ఏం తేలిందండి? ప్రైవేట్ అంటే మేము యాక్చువల్గా ఈ విషయం పైన పెద్దగా మేమేం చేయలేదండి. కాకపోతే చాలా కామన్ అంటే ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లల్ని మినహాయించి ఉండాలనేది చాలా కామన్ సెన్స్ విషయమే అది. ఎందుకంటే మనం ఒకవైపు ప్రభుత్వ విద్యకు తోడ్పాటు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంది, అలానే మేము నాడు నేడు లాంటి పథకాలు పెట్టి కూడా ఇంకా ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా లాజికల్గా చేయాల్సిన పని ఏంటంటే ఈ పథకం బెనిఫిట్స్ చాలా మటుకు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకు కాకుండా ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకు పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండో విషయం కూడా ఏంటంటే యాక్చువల్గా మేము అంటే ఒక స్టడీలా కాదు ఎనక్టోడల్గా మేము గమనించింది ఏంటంటే చాలా కార్పొరేట్ పాఠశాలల్లో చాలా ఎక్కువ ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ పాఠశాలల్లో కూడా అమ్మఒడి బెనిఫిషరీస్ ఉన్నారు. ఇప్పుడు విశాఖ నగరంలో, విజయవాడ నగరంలో కూడా మేము గమనించింది ఏంటంటే చాలామంది పిల్లలు అక్కడ బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. ఒకవైపు ఏమో మనము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ మనం ఇవ్వలేకపోతున్నాము, చాలామందిని మినహాయిస్తున్నాము రకరకాల కారణాలతోని. రెండవది అనర్హులైన వాళ్ళు ఈ కార్పొరేట్ పాఠశాలలో చదివే పిల్లలకు పెద్ద చైన్ పాఠశాలలో చదివే పిల్లలకు బెనిఫిట్స్ అందించడం అనేది అయితే అది మోరల్గా ఎథికల్గా కూడా కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అయితే చక్రధర్ గారు, అమ్మఒడి నగదు బదిలీ కోసం కొత్తగా ఆధార్ పేమెంట్ పద్ధతి ఎంచుకోవడానికి కారణాలు ఏంటండి? ఈ మార్పుల వల్ల ప్రయోజనాలు కోల్పోతున్న లబ్ధిదారుల పరిస్థితి ఏంటండి? దీని గురించి ఇంతకుముందు మనం కొంత చర్చించామండి, ఇప్పుడు కొంత ఎలాబరేట్ చేస్తానండి. చెప్పండి. మనకు అకౌంట్ పేమెంట్ సిస్టంలో ఏంటంటే లబ్ధిదారుల అకౌంట్ వివరాలు అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ 2 వివరాలు తీసుకుని ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లోకి నగదు బదిలీ చేస్తుంది. అంటే మనందరం వాడేది ఆ పద్ధతి. ఇప్పుడు మనం ఎవరికైనా మన బంధువులకు కానీ లేదా స్నేహితులకు కానీ ఎవరికైనా క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనం వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ఆ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిన పద్ధతి అన్నమాట. అయితే ఆధార్ పేమెంట్ పద్ధతిలో మొత్తం సిస్టమ్ మారిపోతుంది. అందులో ఏంటంటే ప్రభుత్వము ఎవరికైతే పేమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుందో వాళ్ళ అకౌంట్ వివరాలు కాకుండా వాళ్ళ ఆధార్ నెంబర్లు మాత్రమే తీసుకొని వాటినే వాడుకుంటుంది అనమాట. అందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే నా ఆధార్ నెంబరు ప్రభుత్వం తీసుకుంటుంది. నా ఆధార్ నెంబరు మొత్తము దేశంలో
ఏ బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐకి నా బ్యాంక్ అకౌంట్ మ్యాప్, నా ఆధార్ మ్యాప్ అయ్యిందో చూస్తుంది, అలాగే ఆధార్ మ్యాప్ అయ్యిందో చూస్తుంది. ఈ 2 మ్యాపింగ్లు సక్సెస్ఫుల్గా ఎక్కడైతే ఏ అకౌంట్లో అయితే జరుగుతాయో ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. చాలా మటుకు అంటే గవర్నమెంట్ సర్కిల్స్లో అభిప్రాయం ఏంటంటే ఆధార్ పేమెంట్ సిస్టమ్ మోర్ ఎఫిషియెంట్ అని, కరప్షన్కు తక్కువ అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా అమ్మఒడి ఎందుకు మారుస్తున్నాం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దీనిపైన వాళ్ళ అభిప్రాయం ఏంటనేది ఏం చెప్పలేదు. ఎందుకు మార్చారనేది కూడా ఎక్కడ చెప్పలేదు. నేను చెప్పినట్టు సమాచార హక్కు చట్టం కింద అడిగినా కూడా మాకు ఎలాంటి సంతృప్తికరమైన సమాచారం కూడా రాలేదు. అయితే ఇందులో చాలా రకరకాల సమస్యలు ఉన్నాయన్నమాట. ఏంటంటే గ్రామీణ బ్యాంకులకు అంటే ఈ సమస్య పరిష్కారం నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చెప్పండి. ఎన్పిసిఐ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్ళాలి. అదే మీరు అకౌంట్ పేమెంట్ సిస్టంలో ఏదైనా సమస్య ఉంటే అది హెడ్ మాస్టర్ స్థాయిలో కానీ లేదా సచివాలయం స్థాయిలో కానీ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూడండి తేడా. ఒక దాంట్లో మొత్తము బాధ్యత ఏమో లబ్ధిదారుని పైన ఉంటుంది, ఏది ఆధార్ పేమెంట్లో. అదే అకౌంట్ పేమెంట్ అయితే దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. నా ఉద్దేశంలో ఏంటంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి మాత్రమే ఇది చేసింది అనేది నేను అంటున్నాను. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనుంది. అదేంటంటే నవంబర్ 2021 నుండి ఉపాధి హామీ పేమెంట్లు మొత్తము అకౌంట్ పేమెంట్ సిస్టమ్కు మారినాయి. అంటే ఆధార్ ఉండేదేమో, అంటే రూరల్ డెవలప్మెంట్ శాఖ ఏమో ఉపాధి హామీ పేమెంట్స్ అన్నీ కూడా ఆధార్ పేమెంట్ సిస్టమ్ నుంచి అకౌంట్ పేమెంట్ సిస్టమ్కు మార్చింది. ఇప్పుడేమో మనము డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, GSWS కావచ్చు, వీళ్ళేమో అకౌంట్ నుంచి ఆధార్కు మార్చారనమాట. ఇలాగా ఒక్కొక్క శాఖ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆర్బిటరీగా మార్చుకుంటూ పోతే ఇక ప్రజలు చుట్టూ తిరగాల్సిందేనా బ్యాంకుల చుట్టూ అనేది ప్రశ్న. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మనం అస్సలు ఎవరు మాట్లాడని విషయం ఏంటంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటాం మనం. అంటే ఏంటంటే నేను ఎన్ని రోజులు నేను నా పని మానుకొని నేను బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చింది, దానివల్ల నేను కోల్పోయిన ఆదాయం ఎంత, ఇవన్నీ ఎవరైనా లెక్క పెడుతున్నారా? అలానే నేను మానసికమైన క్షోభ ఏదైతే అనుభవిస్తున్నానో దాన్ని ఎవరైనా ఇక్కడ లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్యలు అయితే మన రాష్ట్రంలో సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా లక్షలాది అలాంటి కేసులు ప్రతి పథకంలోనూ కూడా ఉన్నాయి. రైట్, ఓకే. శాంతిప్రియ గారు, అమ్మఒడితో ఈ డ్రాప్ అవుట్లు తగ్గుతాయని, విద్యా ప్రమాణాలు పెరుగుతాయని భావించిన ప్రభుత్వ లక్ష్యం దిశగా ఏ మేరకు అడుగులు పడ్డాయండి? అమ్మఒడి పథకం పెట్టాక ఎన్రోల్మెంట్ అయితే కొంచెం పెరిగింది సార్. మనం చూసాం గత 2 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ భారీగా పెరిగింది. ఎక్కువ సంఖ్యలో కొన్ని చోట్ల అసలు అడ్మిషన్స్ లేవని బోర్డు పెట్టడం జరిగింది. అది అయితే నిజమే సార్. డ్రాప్ అవుట్స్ కూడా కొంతమంది వచ్చి చేరడం జరిగింది. మేబీ మానిటరీ బెనిఫిట్ చూసుకొని వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఎన్రోల్మెంట్ కాదు సార్ ఇంపార్టెంట్, హాజరు అనేది చాలా ఇంపార్టెంట్. నేను అబ్జర్వ్ చేసేది ఏమంటే అమ్మఒడి ఇచ్చాక కూడా ఇంకా పిల్లలు వలసలు వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ అంటే అప్పుడప్పుడు వ్యవసాయ పనులకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే దాంట్లో పెద్దగా మార్పు ఏమీ మనకు కనపడలేదు. సో ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి, డ్రాప్ అవుట్స్ కొంతమంది చేరారు, అదైతే అయింది సార్, జరిగింది సార్. కానీ ఏమంటారంటే ఈ నిలకడగా హాజరు అనేది అదేనేది దాంట్లో పెద్దగా మార్పు లేదు. ఇంకా మీరు విద్యా ప్రమాణాలు అని అనుకోండి, ఎన్రోల్మెంట్కు దానికి విద్యా ప్రమాణాలకు సంబంధం లేదు సార్. విద్యా ప్రమాణాలు అంటే ఏంటి? బేసిక్గా స్కూల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఉండాలి. ఎక్కువ మంది టీచర్స్ అంటే ప్రైమరీ స్కూల్స్ తీసుకుంటే 20:1 రేషియోలో మేమంతా టీచర్స్ అడుగుతూ ఉన్నాం. సో అలా టీచర్స్ మనకు అలాట్ చేయాలి. తర్వాత అక్కడ టీచర్లకు ఎటువంటి బోధనేతర పనులు అప్పగించకుండా కేవలం బోధనకి పరిమితం చేయాలి. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకు విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. కానీ టీచర్లను ఎక్కడెక్కడ కుదిస్తూ ఎక్కడెక్కడ పోస్టులను కట్ చేస్తూ అలా అంటే ఎలా చేస్తూ టీచర్ల మీద భారం మోపుతూ ఉంటే మనకు విద్యా ప్రమాణాలు అదిగాక హాజరు సార్, విద్యార్థుల హాజరు కూడా అమ్మఒడి వచ్చాక మార్పు చెందింది అని అయితే నేను చెప్పలేను సార్. సో ఇవన్నీ చేయడం వల్ల విద్యా ప్రమాణాలు పెరగవు. సో అమ్మఒడికి విద్యా ప్రమాణాలకు అటువంటి సంబంధం లేదు సార్. మేబీ పిల్లలు చేరారు, డ్రాప్అవుట్స్ తగ్గాయి, ఎన్రోల్మెంట్ జరిగింది. కానీ విద్యా ప్రమాణాలు అంటే దానికి ఇంకొంచెం క్షేత్రస్థాయిలో ఇంకొన్ని మంచి పరిణామాలు తీసుకొస్తే విద్యా ప్రమాణాలు పెంచుకునే స్థాయి ఉంటుంది సార్. ఆశించినది అయితే ప్రభుత్వం కొంతమేరకు సాధించగలిగింది, కానీ పూర్తిగా సాధించలేకపోయిందని నేను అనుకుంటున్నాను సార్. రైట్, ఓకే. చక్రధర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఈకేవైసీ గురించి మాట్లాడారండి. అయితే ఇట్లాంటి కొత్త పేమెంట్ పద్ధతి తెచ్చినప్పుడు తల్లిదండ్రుల్ని సంప్రదించడం కానీ, పాఠశాల విద్యాశాఖను కానీ సంప్రదించడం కానీ ప్రభుత్వం ఇట్లాంటిది ఏమైనా చేస్తుందా అండి? మనకు ఇందులో ప్రాథమికంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సంక్షేమ పథకాల డెలివరీకి వచ్చేసరికి
ప్రజలు అనేవాళ్ళు యాక్చువల్గా పుచ్చుకునే వాళ్ళగా, ప్రభుత్వం అనేది తన బెనవలెన్స్తో అంటే తన గొప్ప మనసుతో ఇచ్చే ఈ ఈ సంబంధము పర్స్పెక్టివ్లో మనం మొత్తం కథ చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా మనము డెలివరీ అనేది చేస్తున్నాం. మనము బెనిఫిట్స్ డెలివరీ అది ఏ పథకమైనా కావచ్చు. అలా కాకుండా ఇవన్నింటినీ యాక్చువల్గా ఒక హక్కుల చట్టంలో తీసుకొచ్చి అప్పుడు మనము ఈ సర్వీస్ డెలివరీ సంక్షేమం అనేది ఒక హక్కుగా ప్రభుత్వాలు గుర్తించి ఆ హక్కు పర్స్పెక్టివ్లో మనం డెలివరీ చేసినప్పుడు మాత్రమే అవుతుంది. లేదంటే ఇప్పుడు ఈ కేవైసీ కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, అసలు ఎలాంటి పారదర్శకత కానీ జవాబుదారీతనం లేకుండా మనకు పథకాల డెలివరీ జరుగుతుంది. అదొక ప్రధానమైన సమస్య. రైట్ అండి. అంటే ప్రజలు పుచ్చుకునే వాళ్ళు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు అనే భావనలో జరుగుతుంది. ఇది మనము ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. రైట్, ఓకే. రైట్ అండి. చక్రధరి గారు, శాంతిప్రియ గారు, ధన్యవాదాలండి. ప్రతిష్టాత్మక పథకం అమ్మఒడికి ప్రభుత్వం కత్తెరలు వేసింది. 15,000కు బదులు 13,000 మాత్రమే నగదు బదిలీ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి కూడా ఏడంచెల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఇన్ని నిబంధనల మధ్య అమ్మఒడి లక్ష్యాలను ఏ మేరకు సాధించగలదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.